అంటే రెగ్యులర్‌గా ఇలా జరుగుతుందంటే ఏమనుకోవచ్చు? అంటే ఇది బేసిక్‌గా ఫోర్త్ టైమ్ అని కొంతమంది స్టూడెంట్స్ అక్కడ చెప్తున్నారు. మేడం ఎవరైతే అడ్మిట్ అయ్యారో మేడం ఆ స్టూడెంట్స్ చెప్తున్నారు. అవును మేడం. ఆ! అది ఇక్కడైతే పర్ఫెక్ట్‌గానే అధికారులు చేయిస్తున్నారు మేడం మిడ్ డే మీల్స్. దీంతో పాటుగా గ్రామ పెద్దలు మరియు విలేకరులు కూడా ఇది వాళ్ళ సమక్షంలోనే ఇది నిన్న ప్రిపరేషన్ అనేది మిడ్ డే మీల్స్ జరిగింది. మరి మీడియా వాళ్ళు భోజనం చేశారు, ఎంఆర్ఓ స్టాఫ్ భోజనం చేశారు, పాఠశాల స్టాఫ్ కూడా భోజనం చేశారు. 400 మెంబర్స్లో ఎవరికి ఏ ఇన్సిడెంట్ జరగలేదు. 27 మెంబర్స్ విద్యార్థులకు మాత్రమే 30 మంది. 27 మా దగ్గర ఉన్నది. అఫిషియల్గా మా దగ్గర ఉన్న 27, అనఫిషియల్గా 40, 50 అని వెళ్ళిపోతుంది. అది కొంచెం ఫేక్ ఉంది, కొన్ని న్యూస్ వెళ్ళిపోతుంది. ఆ 27 మెంబర్స్లో వాళ్ళకి మాత్రం ఎఫెక్ట్ అయింది. మరి వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకుండా వస్తున్నారు కొంతమంది. పేరెంట్స్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేయలేకపోవడం అనేది అనిపిస్తుంది నాకు. వాళ్ళు ఎంటీ స్టమక్లో ఉండి మధ్యాహ్నం ఫుల్గా భోజనం చేసేసరికి కొంచెం డైజెషన్ ఇష్యూ అన్నట్టుగా ఉంది. కానీ కరెక్ట్గా అయితే ఇక్కడైతే ఎలాంటి ఫుడ్ పాయిజన్ అంటే 400 మెంబర్స్లో మినిమం ఒక 200 మెంబర్స్ కానీ ఎఫెక్ట్ అయితే మనం అది ఫుడ్ పాయిజన్ అని అనుకోవచ్చు. ఆ రీజన్ తెలియకపోతుంది మాకు. ఇది థర్డ్ టైం ఇది. ఆ రీజన్ ఈ విషయంలో తెలియకపోవట్లేదు. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే ఉడకలేదని, దాని తర్వాత అన్నంలోంచి పురుగులు వచ్చాయని అంటే పిల్లలే స్వయంగా చెప్తున్నారు కదా ఈ మాట. గతం విషయం వేరే మేడం. గతం కాదు, 6 రోజుల కిందటి. నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఎక్కువ పురుగు లేదు రైస్లో, ఎలాంటి పురుగు లేదు. మొన్న 6 రోజుల క్రితం జరిగినటువంటి దాని గురించి మాట్లాడుతున్నాను. 6 రోజుల క్రితం ఉన్నది ఓల్డ్ స్టాక్ రైస్ వల్ల అది జరిగిపోయి ఉండొచ్చు. పిల్లలకి పెట్టే ఫుడ్ ఓల్డ్ స్టాక్ అలా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఉంటే, అంటే మేబీ వాళ్ళకి ఏమైనా ఇంకొంచెం సీరియస్ ఎఫెక్ట్ అయితే ఏంటి పరిస్థితి అసలు? ఏమయ్యే వాళ్ళు ఒకవేళ ఎవరికన్నా ఏదైనా జరగరాని జరుగుంటే అసలు అంటే స్కూల్ ఏమన్నా యాజమాన్యం సమాధానం చెప్పేదా మరి వాళ్ళ పేరెంట్స్కి? ఉన్నతాధికారులు ఈ విషయం పైన చెప్తారు మేడం. మాకు దీనిపైన అంత అవగాహన లేదు ఈ విషయం పైన. అంటే యాజ్ ఎ స్కూల్ స్టాఫ్ కింద మీరు కూడా దాన్ని క్వశ్చన్ చేయాలి కదా, ఇలాంటి అన్నం పెడితే ఎంతవరకు కరెక్ట్? అంటే పిల్లలకి ఏదైనా జరగడం జరిగితే మనమే కదా బాధ్యత వహించాల్సింది. అందరూ ఒక కంట అయితే కనిపెట్టాలి కదా, ఎందుకంటే పిల్లల ప్రాణాలు కదా, ప్రాణాలతో చెలగాటం ఆడటమే కదా అది. చెప్పాము మేడం, ఈ విషయం పైన మేము అధికారులకు చెప్పాము. రైస్ స్టార్టింగ్లో జరిగిన ఇన్సిడెంట్లోనే చెప్పాము, రైస్లో పురుగులు వస్తున్నాయి. అక్కడ గోదాంలో డంపింగ్ చేయడం వల్ల, ఓవర్గా స్టాక్ చేయడం వల్ల మాకు స్టాక్ కూడా ఓవర్గా వచ్చింది ఇక్కడికి. ఇక్కడున్న ఎవరైతే రైస్ ప్రొవైడ్ చేసే మేడం ఉన్నారో వాళ్ళు కొంచెం డ్యూటీలు లేకపోవడం వల్ల ఆ స్టాక్ రెగ్యులర్గా ఓవర్గా వచ్చి పడుతుంది అనమాట. 2 months స్టాక్ కూడా బిఫోర్ వచ్చి ఇక్కడ స్టోర్ అయిపోతుంది. మేము ఎంత మొరపెట్టుకున్నా అది జరగలేదు. తర్వాత మేము వెంబడే చెప్పేసరికి ఉన్న రైస్ అంతా అక్కడ అంటే ఓవర్ స్టాక్ వల్లనే అది పురుగులు ఏర్పడినాయి. ఆ రైస్ అంతా తీయించి మళ్ళీ కొత్త స్టాక్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి కొత్త స్టాక్ ప్రొవైడ్ చేసిన తర్వాత కూడా అంటే ఇప్పటికీ మీరు మొన్న జరిగిన ఇన్సిడెంట్ జరిగి దాదాపు 6 days అవుతుంది. 6 days తర్వాత నిన్న జరిగింది. మళ్ళీ నిన్న కూడా అట్లాగే అయిందంటే దాంట్లో దాదాపు ఒకరిద్దరు కాదు, మీరు అన్నట్టు పోనీ మధ్యాహ్నం అంటే బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చున్నారు అనుకుందాం, లేకపోతే వగేరా 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 అనుకుందాం. మరి 27 మంది ఎఫెక్ట్ అయ్యేంత ఏముంది? సరే మీరు అంటే మీ లెక్క ప్రకారమే మాట్లాడదాం. 27 మంది ఎఫెక్ట్ అయ్యారంటే ఏమనుకోవచ్చు? 27 మంది కూడా బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉంటారా, లేకపోతే డైజెషన్స్ ప్రాబ్లమ్స్తోనే ఉండుంటారంటారా? ఈ విషయం డాక్టర్స్ చెప్పాలి మేడం. వాళ్ళు టెస్ట్ చేసి దేనిపైన అనేది రీజను ఏ ఫుడ్ వల్ల అయింది అనేది మనం డాక్టర్ వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారం మనకు తెలిసింది అనేది. నాకు కూడా దీనిపైన అంత అవగాహన లేదు.